మరి 'కల్కి' ఏదైతే రిలీజ్ అయిందో మొత్తాన్ని రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తుంది. 100 crores 1000 crores దాటేలా కనిపిస్తుంది. మరి 'బాహుబలి', 'కేజీఎఫ్' ఎన్నిటిని కూడా 'దంగల్', మొత్తం 'జవాన్', 'పఠాన్' మొత్తాన్ని అన్నిటిని కూడా రికార్డ్స్ బ్రేక్ చేసే దిశలో 'కల్కి' వెళ్తోంది. మరి ఒక పక్కన చూసుకుంటే 'కల్కి' స్టోరీ బేస్ చేసుకుని ఒక సైన్స్ ఫిక్షన్ మైథాలజీ బేస్ చేసుకుని వెళ్ళడంతో మొత్తానికి 'కల్కి'కి సంబంధించి 'కల్కి' పైనే మరి కేసు పెట్టారు అనే ఒక వార్త వస్తోంది. దీనికి సంబంధించిన కూడా ఎందుకని ఈ విధంగా 'కల్కి' సంబంధించి పవిత్ర గ్రంథాలని కించపరిచారు అని 'కల్కి ధామ్' పీఠాధిపతి కేసు పెట్టినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మరి అందరూ ఇంత ఇదిగా ఆదరించారు, కానీ ఈ గ్రంథాలని మీరు అవమానపరిచారు అని 'కల్కి' మీద కేసు పెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గా రాజుగారు 'కల్కి' సినిమా ఈ రోజున 14 రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా అని చెప్పి ప్రభాస్ అభిమానులు కావచ్చు, లేకపోతే తెలుగు నిర్మాతలు కావచ్చు, చాలా ఆనందపడుతున్నారు. ఇలాంటి టైంలో ఉత్తరాది నుంచి అండి ఒక రకమైనటువంటి ఒక అసూయ, లేదా ఒక రకమైన ద్వేషము, లేకపోతే దాన్ని తట్టుకోలేనటువంటి ఒక భావన అనేది అయితే కనిపిస్తుందండి. ఇటీవలే కొందరు ఉత్తరాదిన ఉన్నటువంటి వ్యక్తులు 'కల్కికి' వచ్చిన కలెక్షన్స్ గురించి కొంచెం నెగిటివ్గా రాయటము, ఇది ఫేక్ కలెక్షన్స్ అని చెప్పడం, ఇలాంటిది జరిగిన తర్వాత అశ్విని దత్ గారు లాంటి వాళ్ళు కూడా తట్టుకోలేక వాళ్ళ మీద పరువు నష్టం దావా వేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్లోని శంబాలా అనేటువంటి ఒక గ్రామంలో ఉండేటువంటి 'కల్కి ధామ్' దాని పీఠాధిపతి ప్రమోద్ కృష్ణన్ అనే ఆయన ఒక కేసు, అంటే పూర్తిగా కేసు అని చెప్పలేం కానీ లీగల్ నోటీసులు అయితే ఈ సినిమా మేకర్స్కి పంపించారు. చిత్రం ఏంటంటే, సరే దర్శక నిర్మాతలు పంపించారంటే అర్థం ఉంది, కానీ ఆయన అటు అమితాబ్ బచ్చన్కి ఇటు ప్రభాస్కి కూడా పంపించారు. ఏమిటి అంటే ఆయన ఆరోపణ ప్రధానంగా 'కల్కి' అనేటువంటి వ్యక్తి, అంటే ఆయన అవతార పురుషుడు, శ్రీకృష్ణ మన మహావిష్ణువుకి 10వ అవతారం, ఆయన కృత్రిమ గర్భం ద్వారా ఉదయించబోతున్నాడు అన్నట్టుగా ఈ సినిమాలో చూపించారు. దానివల్ల హైందవుల మనోభావాలు అలాగే పురాణాలను తప్పుదారి పట్టించినట్టు అయ్యింది. దీనికి మీరు 15 రోజుల్లోగా ఏమిటి మీ వివరణ అనేది ఇవ్వండి అంటూ లీగల్ నోటీసులు అయితే పంపించారు. అంటే 'కల్కి' సినిమా ఒక రకంగా అన్ని ప్రాంతాల్లోనూ, కేవలం ఉత్తరాదినే కాదు, వరల్డ్ వైడ్గా మంచి అప్లాజ్ పొందుతోంది. లేటెస్ట్గా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, అంటే హిందీ డబ్బింగ్ సినిమాలలో టాప్ 5 మూవీస్లో 'కల్కి' కూడా చేరిందండి. మొన్నటిదాకా ఏంటంటే 1 బాహుబలి 2 ఉండేది, ఆ తర్వాత కేజీఎఫ్ 2 ఉంది, ఆ తర్వాత RRR సినిమా ఉండేది. లేటెస్ట్గా నిన్నటి కలెక్షన్స్ వరకు చూస్తే RRR స్థానాన్ని 'కల్కి' ఆక్యుపై చేసింది. ఇప్పుడు టాప్ 3rd ఫిల్మ్గా అది ఉత్తరాదిని ఉంది, అంటే హిందీ డబ్బింగ్ సినిమాల్లో ఉంది. అలాంటి ఒక ఆనందకరమైన సందర్భంలో ఇలాంటి చిన్న చిన్న వివాదాలను కూడా 'కల్కి' దర్శక నిర్మాతలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాజుగారు.